ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ నెక్లెస్ ని నేను తీసేసి ఆ బాక్స్ లో మాదక ద్రవ్యాలు పెట్టాను. అవాళ నన్ను పెట్టడం వల్లే అది అరెస్ట్ అవడం అయింది. అప్పుడే నాకు అర్థమైంది నేను చేసిన తప్పు అదే అని. ద్వేషిస్తున్న గగన్ని ఆ భూమి ప్రాణం పెట్టైనా కాపాడుకోవాలని చూసింది. అలాంటిది గగన్ గాడు దాన్ని ప్రేమిస్తున్నాడు అని తెలిస్తే మనల్ని టచ్ చేయనిస్తుందా? నో. సూర్య గారు, ఇంకేం ఆలోచించకండి. ముందు మనం ఆ భూమిని చంపేద్దాం. అప్పుడే మనకి ఆ గగన్ గాడిని చంపేయటం ఈజీ అవుతుంది. నో 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 మేడం. గగన్ ద్వేషించే టైంలో మనం భూమిని చంపేసినా ఆ విషయం గగన్కి తెలిసినా చట్టపరంగానూ న్యాయపరంగానూ వాడు మన మీద పోరాడేవాడు. డబ్బుతోనూ పెద్ద పెద్ద లాయర్లతోనూ మనం కూడా తప్పించుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ గగన్ భూమిని ప్రేమిస్తున్నాడని మీరే చెప్తున్నారు. భూమిని మనం చంపేశామని పొరపాటున తెలిసిందనుకోండి, వాడిక చట్టము న్యాయము చూడడు. తుఫానులా మనపై విరుచుకుపడి మనం ప్రశ్నించేలోపే మనల్ని పైకి పంపించేస్తాడు. మీరు గగన్కి భయపడుతున్నారా? భయపడాలి మేడం. వాడు బలమేంటో తెలిసా కూడా భయపడకపోతే మనకంటే తెలివి తక్కువ వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు మేడం. మరిప్పుడు ఏం చేద్దాం? ఆ నకిలీ పోలీసులకి ఫోన్ చేసి భూమిని వదిలేయమని చెప్తారా? వద్దు. వచ్చిన అవకాశాన్ని వదిలేసుకునేంత పిచ్చివాణ్ణి కాదు మేడం నేను. భూమిని చంపమంటున్నారు, వదలను అంటున్నారు. మరి ఇంకేం చేస్తారు? భూమి వాణ్ణి ప్రేమిస్తుంది అంటున్నారు కదా. అవును. భూమిని కాకుండా ప్రేమను చంపేద్దాం. భూమి ఆ గగన్ని అసహించుకునేలా చేద్దాం. దాంతో భూమిని ప్రేమిస్తున్న గగన్ పిచ్చివాడైపోతాడు. గగన్ మీద తన ప్రేమను చంపుకోవాల్సి వచ్చినందుకు భూమి కూడా పిచ్చిదైపోతుంది. అలా వాళ్ళిద్దరూ మానసికంగా కృంగిపోతున్నప్పుడు మీ టార్గెట్ భూమిని మీరు చంపుకోండి, నా టార్గెట్ గగన్ని నేను చంపేస్తాను. ముందు భూమి గగన్ మనసుల్లో ఉన్న ప్రేమని చంపి ఆ తర్వాత వాళ్ళని చంపుదా ఉంటారు. అదేగా మీ ఐడియా? అవును. రైట్. మానసికంగా కుమిలిపోతున్నప్పుడు మనిషి మీద అటాక్ చేసి చంపటం ఈజీయే. అది కూడా బానే ఉంది, కానీ అదెలా చేస్తారు? అదే మేడం నా కల. భూమి నకిలీ పోలీసుల్ని నిజమైన పోలీసులు అనుకుంటోంది కదా, అదే భ్రమలో భూమిని ఉంచుతాను. నకిలీ పోలీసుల్లాగే నకిలీ పోలీస్ స్టేషన్ను సృష్టిస్తాను. ఆ తర్వాత మొదలవుతుంది నా ఆట. దీంతో ఆ సమస్య తీరిపోతుంది. నువ్వే చూడు. మాదక ద్రవ్యాలు పెట్టిన బాక్స్ ఇచ్చి నా కూతుర్ని మాదక ద్రవ్యాల కేసులో ఇరికించాలని చూస్తున్నావా?
సార్ ఆ మాదక ద్రవ్యాల కేసులో ఇదిగోండి ఈ భూమిని అరెస్ట్ చేసి తీసుకొచ్చాం సార్. గగన్ మాదక ద్రవ్యాల బిజినెస్ చేస్తున్నాడనే కదా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫిర్ ఈ భూమి కౌన్ హే? ఆ గగన్ భార్య సార్. వాట్? నీకేమైనా బుద్ధి ఉందా? దోషి దొరక్కపోతే వెతకాలి, అంతేగాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని స్టేషన్కి తీసుకురావడం ఏంటి? వాళ్ళ ఆయన గగన్ కాదు సార్, ఈమెనే ఆ బిజినెస్ చేస్తున్నట్టు ఒప్పుకుంది సార్. వాట్ మిస్ భూమి? ఓ బిజినెస్ తుమ్ కరియో క్యా? అవును సార్, నేనే చేస్తున్నాను. అరే క్యా మేడం జీ, నా చెవిలో పువ్వులు కాయలు ఆకులు గాని ఏమైనా కనపడుతున్నాయా? అరే కుచ్చుతో బోలో మేడం జీ. భర్త మీద ప్రేమ ఉంటే స్టేషన్కి భోజనం తీసుకురావాలి, ఏం కాదని ధైర్యం చెప్పాలి, బెయిల్ కోసం ప్రయత్నించాలి. అంతేగాని మీ ఆయన గగన్ చేసిన నేరాన్ని ఐసా సిర్మే నహి లగనే కా? లేదు సార్, మా వారికి ఏం తెలీదు. ఈ మాదక ద్రవ్యాల బిజినెస్ నేనే చేస్తున్నాను. పోలీస్ స్టేషన్ ఏమైనా నీకు ఆట వస్తువులా కనిపిస్తోందా? మేమందరం నీకు బొమ్మల్లా కనిపిస్తున్నామా? నువ్వే ఈ బిజినెస్ చేస్తున్నావు అంటే మేము నమ్మేస్తామా? దేకో మేడం జీ, జైలు జీవితం అంటే 2.5 గంటల సినిమాలో పావు గంట నై హోతాజీ 7 years, అది కూడా కరుడు గట్టిన ఆడవాళ్ల మధ్య బతకాలి. వాళ్ళకి కోడిని కొయ్యడానికి, మనిషిని చంపడానికి పెద్ద డిఫరెన్స్ తెలీదు. అరే సోచో మేడం జీ, అనవసరంగా లేనిపోని రిస్కు ఏ క్యా జీ? మాదక ద్రవ్యాల బిజినెస్ చేయడం రిస్క్ అని నాకు తెలుసు సార్. అది చెయ్యక ముందు ఆలోచించాల్సింది. ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం ఏముంది సార్? ఇంత మంచిగా నచ్చజెప్పినా నీకు అర్థం కావట్లేదన్నమాట. పోలీస్ భాషలో చెబితే తుమ్కో సమజ్ మే ఆతా. ఇవన్నీ ఇంట్రోగేషన్ రూమ్కి తీసుకువెళ్ళండి. మాట వేరు, మనిషి చేతలు వేరు అని తెలుసుకునే టైం వచ్చింది. ఇవన్నీ తీసుకువెళ్ళండి. పదండి మేడం.